టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మనుషుల జీవనశైలి అనూహ్యంగా మారిపోయింది. కొత్త కొత్త వింతలు ఆవిష్కారమవుతున్నాయి. యంత్రాలను తయారు చేసి పని భారం తగ్గించుకోవడంతో పాటు మనుషులు చేయలేని పనులను కూడా వాటితో చేయిస్తున్నాడు. ఇందులో భాగంగానే మనిషి తయారు చేసిన ఓ పరికరం ఇప్పుడు చిన్నారుల ప్రాణాలను రక్షించింది. రైతు సమయస్ఫూర్తితో వ్యవసాయ డ్రోన్ నిండు ప్రాణాలను నిలబెట్టే సాధనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వియత్నాంలోని గియాలై రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ఓ ముగ్గురు చిన్నారులు పశువులను మేపుకుంటున్నారు. సమీపంలోని నదిలో నీరు అంతంత మాత్రంగానే ఉండడంతో ఆ ముగ్గురు చిన్నారులు నదిని దాటేందుకు ప్రయత్నించారు. అయితే నది మధ్యలోకి వెళ్ళగానే నదిలో నీటి ప్రవాహం ఎక్కువైపోయింది. దీంతో ఆ ముగ్గురు చిన్నారులు నది మధ్యలోనే మట్టి దిబ్బ పైకి ఎక్కి నిల్చున్నారు. సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. పక్కనే తన పొలంలో పంటకు పిచికారీ చేస్తున్న ఓ రైతు స్థానికుల అరుపులు విని స్పందించాడు. చిన్నారులు నదిలో చిక్కుకుపోయినట్లు గమనించాడు. అప్పుడే అతనికి ఒక ఐడియా వచ్చింది. వెంటనే తాను పిచికారీ చేస్తున్న డ్రోన్కు బలమైన తాడు కట్టి చిన్నారులు ఉన్న స్థలానికి పంపాడు. ఆ తాడు సహాయంతో ఒక్కొక్కరిగా ఇద్దరు చిన్నారులను ఒడ్డుకు చేర్చాడు. ఈలోపు స్థానికుల సమాచారంతో అప్పటికే అక్కడికి చేరుకున్న రెస్క్యూ అధికారులు పడవ సహాయంతో నదిలోకి వెళ్లి మరో చిన్నారిని రక్షించారు. ఈ సందర్భంగా సదర్ రైతు తన డ్రోన్ 50 కిలోల బరువు వరకు మోయగలదని, అందుకే పిల్లలను రక్షించేందుకు డ్రోన్ను ఉపయోగించాలనే ఆలోచన చేశానన్నారు. ఈదుతూ వెళ్లి కాపాడుదామంటే నీటి ప్రవాహం ఎక్కువగా ఉందని, అలా వెళ్లి కాపాడటం కూడా సాధ్యం కాదని తెలిసే డ్రోన్ ద్వారా పిల్లలను రక్షించినట్లు చెప్పుకొచ్చాడు.